హైందవ మత గ్రంథాల్లోనే దేవుడిగా చెప్పబడుతున్న వారు కొంతమంది పాపం చేశారు. ఓకే, ఎవరు చేశారు సార్? చూపిస్తాం. మత్స్య పురాణం 3వ అధ్యాయం శ్లోకం నెంబర్ 41, 42, 43, 44 వచనాల ప్రకారం చూసుకుంటే, 44 శ్లోకాల ప్రకారం చూసుకుంటే అక్కడ ఏమనుందంటే, బ్రహ్మ సరస్వతీ దేవితో శయనించినట్లుంది, శయనించి బిడ్డలను అన్నట్టుంది. అంటే బ్రహ్మ అని చెప్పబడుతున్న ఆయన దేవుడే తన కుమార్తెతోటి, మళ్ళీ కుమార్తె మరి లోతు పాపం చేశారని అంటున్నారు. మరి లోతు మా నీలాగా మాలాగా, మరి రాధా మనోహర్ దాస్ లాగా, కరుణాకర్ లాగా ఆయన ఒక మానవుడు. ఆయన దేవుడు ఆయన పైన తీర్పు తీరుస్తాడు. లోతు ఒకవేళ నిజంగానే పాపం చేస్తుంటే పైన దేవుడు చూసుకుంటాడు. కరెక్ట్ పాయింట్ కదా. మరి ఇక్కడ దేవుడే పాపం చేశాడు కదా, మరి ఇప్పుడు పరలోక రాజ్యానికి తీసుకుపోతాడు ఆయన.